సంక్రాంతి పండుగ అంటే ఒక పెద్ద మీ ఫ్యామిలీస్ అందరు కలిపి ఒక గెట్ 300 మంది పిలిచి మొగల్తూరులో బీచ్ అంతా మాట్లాడేసుకున్నాం. అక్కడ మా పేరుపాలెం బీచ్ పండుగలో 300 మంది వచ్చి బీచ్లో ఆటలు ఏంటది ములగట మీ ఫ్యామిలీని ఇంకా అంతా మా ఫ్యామిలీయే. అంతా అయిపోయాక లాస్ట్లో కృష్ణరాజు గారు అన్నారు, ఇంతమందిలా ఆడారు, ఎవరో ఒక్కరు తప్పైనా కనిపించకపోదురేమో కానీ అందరూ సేఫ్గా ఉన్నారు. బీచ్లో వాళ్ళు స్నానాలు ఆటలు. కృష్ణరాజు గారు ఏమో కబడ్డీ పోటీలు పెట్టి అక్కడ మా అందరి చేత అక్కడ కబడ్డీలు ఆడించి రన్నింగ్ చేసి బాబు అందరం గిఫ్ట్లు అందరికి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి. ఆ ఫొటోస్ ఉంటాయి సార్, అన్నీ నీకు పంపిస్తాను. అసలు ఇవన్నీ అద్భుతమైన మెమరీస్ జీవితం అనమాట, అది ఇంకా మర్చిపోలేం. అయితే నేను కూడా అందుకనే ఇప్పుడు కూడా నా బొందులో ప్రాణం ఉండగా, ఈ ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆ కృష్ణరాజు గారి జర్నీని అలా ప్రతిరోజు ప్రతి ఒక్కరికి ఫ్యాన్స్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటా ఆయన జ్ఞాపకాలతో జీవించాలని అనుకుంటున్నాను నేను. గ్రేట్ మేడం. ఎందుకంటే మీ ఫ్యాన్స్ కూడా అసలు ఏదో మీరు ఫ్యాన్స్ లాగా ఉండరు, ఏదో ఫ్యామిలీ లాగా ఉంటారు. మీకు ప్రతి ఒక్కళ్ళు పేర్లతో సహా తెలుసు. నాకు అది వింతగా ఉంటుంది. అలా నెల్లూరులో ఎవరున్నారు, అసలుకి గుంటూరులో ఎవరున్నారు, అసలు అబ్బా నాకు అవన్నీ తెలుసుకుంటుంటే అరే ఇంత సిస్టమేటిక్గా ఉండేవారు ఆ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎందుకు ఆ రేంజ్లో ఉన్నారనే దానికి కృష్ణరాజు గారు వేసిన బీజాలు ఫస్ట్ నుంచి కూడా నాకు అది చేసి వాళ్ళు అలా ట్రైన్ చేశారు. ఆ ఫ్యాన్స్ కూడా పాపం అలాగే నమ్ముకొని ఎవరైనా మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేసి మరి ఆయన బర్త్డేకి రావటం, ఇక్కడ ఎంజాయ్ చేయటం. వాళ్ళకి సంవత్సరంలో ఆయన బర్త్డే అంటే ఆ బర్త్డే కోసం ఈ సంవత్సరం వాళ్ళంతా హ్యాపీగా ఆనందంగా ఆ బర్త్డే ఎప్పుడు వస్తుంది ఎదురు చూసేవారని. ఇప్పటికీ నిన్న మొన్న వారం రోజుల నుంచి ఫోన్లు అందరూ పెద్ద ఆయన బర్త్డే కదా ఎక్కడ ఏం చేస్తున్నారు. కానీ అది మనిషి బతికున్నప్పుడు ఉండటం వేరు మేడం, మనిషి పోయాక కూడా నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్కి హ్యాట్స్ ఆఫ్. కృష్ణరాజు గారు నిరూపించారనమాట, మనిషి చనిపోయాక కూడా బతుకుండాలి అనేది ఆయన నిరూపించారు. ఆయన చూసాక నేను అనుకున్నాను నిజంగా ఆయన ఏమైతే అనేవారు. నేను కూడా ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు నేనే పిఆర్ఓ లాగా అందరికి మీడియాని పిలిచి ఆ ఇంటర్వ్యూలు చేయించినప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచో ప్రభాస్ కృష్ణరాజు గారు ఇంటర్వ్యూ కావాలి అని చెన్నై నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఎవరి నుంచి వచ్చినా ఆయన రెస్పాన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉండేది. ఆ రోజే పరిచయం అయినా కూడా వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం అయినట్టుగా ఉండే ఒక ఫీలింగ్ ఆయన తీసుకొచ్చేవారు. అది చాలా తక్కువ మందికి జరిగింది మేడం. జనం వాళ్ళందరినీ చూసేసేవారికి ఇంకి ఆంజనేయుడికి పొగుడుతూ ఉంటే ఎంత బలమో వాళ్ళని చూసి అలా ఉబ్బూతిపోతూ ఉండేవారు. ప్రభాస్ మిర్చి ఫంక్షన్కి స్టేజ్ మీద ప్రభాస్కి జనం విపరీతంగా వచ్చేసరి స్టేజ్ ఎక్కేస్తున్నారు. ఆయనకి భయం వచ్చేసింది ప్రభాస్కి. ఏంటి పెదనాన్నగారికి ఏంటో కూలిపోతున్నారు. వీళ్ళందరూ ఆ కజిన్స్ వాళ్ళు వచ్చి పెద్దబాజ్యంకి దిగిపోదాం, నాకేం పర్లేదు నన్ను ఎవరు చేయరు అంటే ఆయనకి ఆ ధైర్యం భయం. ప్రభాస్ భయపడి పెద్దబాజ్య ఇంక మీరు దిగిపోవాలి అన్నారు ఒకసారి. ఆయనకు భయపడిపోయి సరే అయితే అప్పుడు దిగారనమాట. అంతవరకు అసలు ఆ స్టేజ్ దిగనంటారు. అంత భయం అనేది లేదు మనిషికి అసలు. ఆ రోజు అదేం జనం అండి, మొత్తం ఇలా చుట్టేశారు మొత్తం నానక్రామ్ కూడా నానక్రామ్ కూడా. ఇప్పుడు ట్రాఫిక్లు ఇవన్నీ పెరిగినాయి కానీ అప్పుడు ఏముండేది 2013లో అంటే ఈవినింగ్ 6 తర్వాత చాలా స్లో. ఈశ్వర్ ఓపెనింగ్కి అందరూ మేము కూడా ఫస్ట్ టైం కదా బాబు లాంచ్ చేస్తున్నారని నేను తర్వాత మా అక్క ప్రభాస్ గారు అక్క అందరం రెడీ అయ్యాం. మేము కూడా చక్కగా నీట్గా బట్టలు అవి కొనుక్కొని వీళ్ళు ముందు వెళ్ళారు. వెళ్దామనంటే ఎక్కడో మేము ఎక్కడున్నా ఫిలిం నగర్ అంతా మొత్తం మెల్లగా వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. అసలు హైదరాబాద్ ఎక్కడుందో తెలియలేదు, అంత జనం అంతా. అవును, ఆ రోజు ఫిలిం నగర్ గురించి లాస్ట్లో ఆయన మాట్లాడింది, కృష్ణరాజు గారు మాట్లాడిన లాస్ట్ ఇంటర్వ్యూ నా దగ్గర ఉంది. ఆ రోజు ఈ 20 years ఆఫ్ దానికి సంబంధించి మనమే చేసాం. చేసి ప్రభాస్ గారు వచ్చి 20 సంవత్సరాలు అయింది ఈశ్వర్ సినిమా రిలీజ్ అయిందని ఆ సినిమా డైరెక్టర్ని నిర్మాతని అందరినీ పిలిచి మనం ఇక్కడ చేసాం కదా. అసలు ఏది మర్చిపోయేవారు కాదు శివ. ప్రతిదీ ఏదో పండగలా చేయాలి, అందరికీ భోజనాలు పెట్టాలి, దాంతోనే ఆయనకి హ్యాపీనెస్. ఇంకా ఏదో ఇంకొక తలుపు లేదు ఆయనకి. ఇంకా ఆ రోజు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు జయంతి పరాంజీ గారు కానీ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారు కానీ ఆశ్చర్యపోయారు. సార్ మీకు ఎన్ని గుర్తున్నాయా, మాకు ఇంకా అంత గుర్తులేవు సార్ నిజంగానే అంటే. నాకు ప్రతిదీ గుర్తే అని చెప్తే అసలు